ప్రియులారా, చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలీలు వారి యొక్క బానిసత్వం చూస్తే వాళ్ళ నడుము వంగిపోయే స్థితి. వారు చాలా భయంకరమైన బానిసలుగా ఉన్నారు. ఒకప్పుడేమో ఇటుకలు చేయించడానికి వారే మట్టిచ్చేవాళ్ళు, వాళ్ళే గడ్డిచ్చేవాళ్ళు. కానీ వారి యొక్క శ్రమ ఇంకా ఎక్కువ అధికం అవటాన్ని బట్టి ఏం చెప్తున్నారంటే, మీరే గడ్డి తెచ్చుకోండి, మీరే మట్టి తెచ్చుకోండి, మీరే ఇది వరకు లెక్క ప్రకారం ఎన్ని ఇటుకలు అయితే చేసేవాళ్ళో అన్ని ఇటుకలే చేయాలి. చూడండి, వారి శ్రమ అంట ఎక్కువైపోయిందంటే, ఎందుకు ఎక్కువైందంటే వారి యొక్క జనాభా విస్తరించబడింది. వారి జనాభా విస్తరించబట్టాన్ని బట్టి శ్రమ కూడా ఏమైపోయింది, అధికమైపోయింది. ఈ శ్రమ అధికం అవటాన్ని బట్టి వారి మూలుగుతున్నారు దేవుని సన్నిధిలో, ప్రభువా మమ్మల్ని విడిపించండి. ఆ మూలుగులు దేవుడు విన్నాడు. విని మోషేని పంపించి 10 అద్భుతాలు చేసి ఆ ఐగుప్తుల్లో ఏడుస్తున్న గృహమే కానీ ఏడవని గృహం లేదు. వాళ్ళు దుఃఖముతో ఉన్నప్పుడు జయోత్సాహముతో వాళ్ళ ముందు వాళ్ళు బయలుదేరి కానానుకి బయలుదేరారు. ఈ దినాన సంఘము విస్తరించబడింది. క్రైస్తవులు అన్న వాళ్ళు ఏ మూలను చూసినా క్రీస్తుని ఆరాధించే వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ప్రభువును మేము నమ్ముకున్నాం, ప్రభువును మేము విస్తరించబడింది క్రైస్తవ్యము. ఎక్కడ చూసినా క్రైస్తవ్యము, క్రీస్తుని ఆరాధించడం, ఏ మూలను చూసినా దేవుణ్ణి ఆరాధించడం, ఏ మూలను చూసినా దేవుని నామాన్ని మహిమపరచడం, ఏ మూలను చూసినా కానీ దేవుని స్వార్థ ప్రకటింపబడటం మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క దినాల్ని మనం ఎలా గుర్తించాలి తెలుసా? పరమ కానానికి వెళ్ళగలిగిన సమయం ఆసన్నమైనది. వెళ్ళగలిగిన సమయంలో శత్రువులు ఏం చేస్తున్నాడు? శత్రువైన ఐగుప్తి వాళ్ళని ఇంకా హింస పెడుతున్నారు. ఆ హింస వెనక ఒక అద్భుతమైన విడుదలతో వాళ్ళు బయటకు వచ్చారు. ఇదేనా సంఘం కూడా ఆ రీతిగా హింసించబడుతుంది. సంఘం విస్తరించబడింది. మరి పరమ కానానికి వెళ్ళే సమయం ఆసనమైంది. కాబట్టి ఈ శ్రమ తర్వాత గొప్ప విడుదల, మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచే దినము, మన దుఃఖం ఆనందముగా మార్చబడే దినము, నిత్యానందమైన సంతోషములోనికి, ఆ పరమ కానానులోనికి మనం చేర్చబడే సమయం ఆసన్నమైనదని గ్రహించి మనము దేవునికి అప్పగించుకొని, ఇంకా మన జీవితాల్లో చిన్న చిన్న అవిధేయతలున్నా సరి చేసుకొని దేవుని ఎదుటి యోగ్యులుగా నిలబడదాం. ఆమేన్.